హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైట్ 19 అనేది నావల్ ఎయిర్ స్టేషన్ ఫోర్ట్ లాడల్ ఫ్లోరిడా నుండి యునైటెడ్ స్టేట్స్ నేవీ ఓవర్ వాటర్ నావిగేషన్ ట్రైనింగ్ ఫ్లైట్ సమయంలో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత డిసెంబర్ 5, 1945న బెర్ముడా ట్రయాంగిల్పై అదృశ్యమైన 5 జనరల్ మోటార్స్ TBM అవెంజర్ టార్పెడో బాంబర్ల సమూహం యొక్క హోదా. ఈ ఫ్లైట్ 19 లీడర్ ఎవరంటే చార్ల్స్ క్యారల్ టైలర్ USNR. ఫ్లైట్ లీడర్ చార్ల్స్ C. టైలర్ తాను దాటిన చిన్న ద్వీపాలు ఫ్లోరిడా కీస్ అని, అతని విమానం గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ఉందని మరియు నార్త్ ఈస్ట్ దిశగా వారిని ఫ్లోరిడాకు తీసుకువెళ్తుందని పొరపాటుగా నమ్మాడు. టైలర్ షెడ్యూల్ ప్రకారం బహామాస్ మీదుగా వెళ్ళినట్లు నిర్ధారించబడింది మరియు వాస్తవానికి అతను తన విమానాన్ని అట్లాంటిక్ మీదుగా నార్త్ ఈస్ట్ దిశగా నడిపించాడు. కంపాస్లు పనిచేయడం మానివేసినందున టైలర్ తప్పు చేయలేదు. PBMS బ్యూరో నెంబర్ 59225 యొక్క నష్టం పేలుడు కారణంగా చెప్పబడింది. ఫ్లైట్ 19 నిజానికి టైలర్ విశ్వసించిన చోటే ఉంటే ఫ్లైట్ ఫ్లోరిడా తీర ప్రాంతాన్ని 20 నిమిషాల్లోనే ల్యాండ్ ఫాల్ చేసి ఉండేది. టైలర్కు కనిపించే ద్వీపాలు బహుశా కీస్కు నార్త్ వెస్ట్గా ఉన్న బహామాస్ అని మరియు ఫ్లైట్ 19 సరిగ్గా ఉండవలసిన చోట ఉందని ఈ సంఘటన తరువాత పునర్నిర్మాణం చూపించింది. అతను ఫ్లోరిడా వైపు బేస్ కోర్సులో ఉన్నాడని అతని నమ్మకం కారణంగా టైలర్ వాస్తవానికి విమానాన్ని నార్త్ ఈస్ట్ దిశగా మరియు సముద్రం వైపు నడిపించాడని ఇన్వెస్టిగేషన్ బోర్డ్ కనుగొంది. తరువాత టైలర్ ప్రయత్నించిన తరువాత మరియు భూమి కనుచూపు మేరలో కనిపించకపోవడంతో టైలర్ వారు అంత దూరం వెస్ట్న ఎగురుతూ ఫ్లోరిడా చేరుకోవడం అసాధ్యమని నిర్ణయించుకున్నారు. అతను కీ వెస్ట్ ఐలాండ్ సమీపంలో ఉండవచ్చని అతడు నమ్మాడు. అయితే ఏదో ఒక సమయంలో టైలర్ వెస్ట్కి వెళ్లేందుకు ప్రయత్నించుదామని నిర్ణయించుకున్నాడు. వారు కీ వెస్ట్కి సమీపంలో ఉన్నారని భావించి అతను మరోసారి నార్త్ ఈస్ట్ దిశను సెట్ చేశాడు. చివరగా అతని విమానంలో ఫ్యూయల్ అయిపోయింది మరియు అబాకో ద్వీపానికి ఈస్ట్న మరియు ఫ్లోరిడాకు వెస్ట్న ఎక్కడో సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని భావించారు.